రెస్టారెంట్కి వెళ్ళిన సుందరి ఇంకా విక్రమ్ కృష్ణుల దగ్గరికి మారువేషాల్లో వచ్చారు రాధ ఇంకా రామలింగం. మన హీరో పైన సాంబార్ కూడా పోసేశారు. ఇక ఆ సాంబార్ పోసింది రాధే అన్న విషయం మన హీరో గారు అయితే ఫైనల్లో కనిపెట్టేశారు. ఇక ఇలాంటి విషయాలు చూడాలనుకుంటే ఈ రోజు ఎపిసోడ్లో చూడవలసిందే. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలా అయితేనే నేను పెట్టే వీడియో అప్లోడ్స్ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఇంకా మధ్యాహ్నం నుంచి పొదరిల్లు సీరియల్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఆ సీరియల్ని కూడా చూసేయండి. అది మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక ఈ రోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. దమయంతి సుందరికి విక్రమ్ కృష్ణని బయటికి తీసుకెళ్ళి తనని బుట్టలో వేసుకోవాలి, నువ్వు తనని బుట్టలో వేసుకుంటే మాత్రమే ఇంట్లో నుంచి రాధని బయటికి గిండించేయగలగమని చెప్తుంది. దానికి సుందరికి ఒక అనుమానం వస్తుంది. ఎందుకు నేను ఆల్రెడీ ఎలాగో మనం రాధని పంపించేద్దాం అనుకుంటున్నాం కదా, ఇంకా వీళ్ళని దూరం చేయవలసిన అవసరం ఏముంది అని అడుగుతుంది. దానికి దమయంతి చాలా సీరియస్ అయిపోతుంది. నువ్వు నేను చెప్పిన పని మాత్రమే చెయ్యి, వివరాలు అడగద్దని నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు నోరు మూసుకొని నేను ఏం చెప్తాను అది మాత్రమే చెయ్యి అని చెప్తుంది. ఇక పాపం మన సుందరి బొంగమూతి పెట్టి సరేనని ఒప్పుకుంటుంది. మరొక పక్క మన హీరోయిన్ రాధా మన హీరోని మీరు స్టేషన్కి వెళ్తున్నారు కాబట్టి మధ్యలో నన్ను గుడి దగ్గర దించొచ్చు కదా అని అడుగుతుంది. దానికి మన హీరో గారు నేను దించలేను అని గేరగా చెప్పి కిందకు వచ్చేస్తాడు. వచ్చేసరికి మన సుందరి అయితే మన హీరో గారిని ఆపేస్తుంది. ఇక యూనిఫామ్లో చూసి ఫ్లాట్ అయిపోతుంది. బావా నువ్వు చాలా బాగున్నావు యూనిఫామ్లో, నువ్వు సినిమాల్లోని సీరియల్స్లోని ఎస్ఏ క్యారెక్టర్ చేయడానికి పనికొస్తావు అని అంటుంది. తర్వాత సుందరి అయితే మన హీరో గారిని కడిగేస్తుంది. బావా నన్ను సరదాగా బయటకు తీసుకువెళ్తావా అని. ఇక ఎంతలో రాధ మధ్యలో వచ్చి అయ్యో ఈయనకి అస్సలు ఖాళీ లేదు, ఈయన స్టేషన్కి వెళ్ళాలి అని చెప్తుంది. దానికి మన హీరో గారు ఇప్పుడు రాధ కుళ్ళుకోవాలి అంటే దీని పని చెప్తానుండు అని మన రాధని పక్కకు ఉండమంటాడు. తర్వాత మన హీరో గారు అయితే మాత్రం ఎందుకు కుదరదు, నీ కోసం కుదరకపోయినా నేను కుదుర్చుకుని నేను బయటికి తీసుకెళ్తాను కదా అని చెప్తాడు. వీళ్ళ మాటలు విని మన రాధకైతే చాలా కోపం వచ్చేస్తుంది. మన హీరో గారు మాత్రం చిట్టి ఏది చెప్తే అది దానికి సరే 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 అని తల ఊపి తోకూపి ఇంకా రెడీ అవ్వడానికి వెళ్తాడు. మన హీరోయిన్ రాధ మాత్రం అమ్మో వీళ్ళిద్దరూ ఇప్పుడు బయటికి వెళ్తారా అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. పాపం వీళ్ళని ఎలా ఆపాలి, వెళ్లకుండా ఏం చేయాలి అని బాగా ఆలోచిస్తుంది. ఇప్పుడే రాధకి ఒక సూపర్ ఐడియా వస్తుంది. తర్వాత మన హీరోయిన్ రాధా మన విక్రమ్ కృష్ణ బైక్ దగ్గరికి వెళ్ళి బైక్లోని 2 టైర్లకి గాలి తీసేస్తుంది. మన హీరోయిన్ బైక్లో గాలి తీసేస్తుంటే ఇంతలో వాళ్ళు వచ్చేస్తారు. కానీ మన హీరోయిన్ని చూడరు, జస్ట్లో మిస్ అవుతుంది. తర్వాత పాపం వీళ్ళు వెళ్దామని బైక్ ఎక్కేసరికి బైక్లో గాలి లేదని గమనిస్తారు. తర్వాత వాళ్ళు వచ్చేసరికి మన హీరోయిన్ దాక్కుంటుంది కదా, దాక్కున్న మన హీరోయిన్ రాధా మన పోలీసుడికి కనిపించేస్తుంది. బైక్లో గాలి నువ్వే తీసేసావని మాకు తెలుసు, ఎందుకంటే 2 టైర్లకి గాలి ఒకసారే పోదు కదా, నువ్వే తీసేసావు కదా, ఇప్పుడు చెప్తా నాకు నీ పని. మేమిద్దరం హోటల్కి వెళ్ళి ఫుల్గా తిని ఆ తిన్న తరిగే వరకు తిరిగి వస్తాం చూడు, నువ్వు కుళ్ళుకుంటూ ఇక్కడే ఉండని చెప్పి ఇక లోపలికి కార్కి తీసుకురావడానికి వెళ్తాడు. తర్వాత పాపం మన హీరోయిన్ రాధా కార్లో గాలి కూడా తీయడానికి ట్రై చేస్తుంది, కానీ అది అవ్వదు. పాపం మన హీరో అయితే మాత్రం సుందరిని వేసుకుని వెళ్ళిపోతుంటే మన రాధ చాలా బాధపడుతుంది. ఇంతలో అక్కడికి రామలింగం వస్తే రామలింగం తిడుతుంది. అయినా నీ వల్లే ఇదంతా వచ్చింది, నేను ఎక్కడో చక్కగా ఉండేదాన్ని, అగ్రిమెంట్ పెళ్ళి అని నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, ఇప్పుడేమో వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు, అయినా నీ చెల్లెలకి ఇంత కష్టం వస్తే టీవీ సీరియల్ చూసినట్టు చూస్తావా, నాకు హెల్ప్ చేయవా అని మన రామలింగం అయితే మన హీరోయిన్ చాలా మోటివేట్ చేస్తుంది. ఆ మోటివేషన్కి మన రామలింగం కూడా ఇంకా రియాక్ట్ అవుతాడు. ఏం చెయ్యాలి చెప్పు, నీ కోసం నీ అన్నయ్య ఎంతైనా చేస్తాడు అని చెప్తాడు. తర్వాత మన హీరోయిన్ రాధా రామలింగంకి ఒక మంచి ఐడియా చెప్తుంది. తర్వాత సునంద నందగోపాల్ ఇంకా సునంద వాళ్ళ అమ్మ ఒక చోట కూర్చొని ఉంటారు. అక్కడికి మన లవంగం వచ్చింది నిజమైన చిట్టి కాదు దొంగ చిట్టి అని చెప్పే ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ ప్రయత్నం విఫలమవుతుంది. తర్వాత వీళ్లతో కాదులే రామచంద్రయ్య గారికి చెప్దామని అక్కడికి వెళ్తాడు. తర్వాత మన హీరో గారు ఇంకా సుందరి రెస్టారెంట్కి అయితే వచ్చేస్తారు. వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత ఇక్కడే ఒక ట్విస్ట్ ఓపెన్ అవుతుంది. మన హీరోయిన్ రాధా ఇంకా రామలింగం మారు వేషాల్లో బైక్ మీద నుంచి దిగుతారు. తర్వాత రెస్టారెంట్లో ఆర్డర్ ఇమ్మన్నందుకు సుందరి అయితే చాలా పెద్ద లిస్టే చెప్తుంది. ఇడ్లీ, దోశ, పూరి, బజ్జీ, వడ అని. మన హీరో అయితే అవన్నీ ఎందుకు, మనం అన్ని తినలేము అని చెప్తాడు. దానికి సుందరి అంటుంది అవన్నీ నాకే బావా, నువ్వు వేరేగా ఆర్డర్ పెట్టుకో అని చెప్తుంది. ఇక పాపం మన హీరో అవాక్కయ్యి తన కోసం కూడా ఒక దోశ ఆర్డర్ పెట్టేసుకుంటాడు. ఎంతలో అక్కడికి రామలింగం ఇంకా రాధ కూడా వచ్చేస్తారు. రామలింగం రావడానికి అక్కడ వరకు ధైర్యంగా వచ్చిన లోపలికి రావడానికి చాలా భయపడతాడు, విక్రమ్కి దొరికేస్తానేమోనని. కానీ రాధ ఏదోలాగా చెప్పి మన రామలింగాన్ని అయితే లోపల తీసుకొస్తుంది. తర్వాత మన హీరో గారు అయితే ఇలా అనుకుంటాడు, చిట్టి మనసులో నేనున్నానని తెలిస్తే జాయిగా రాధని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి నేను చిట్టిని పెళ్లి చేసుకోవచ్చు, అగ్రిమెంట్ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో చెప్దామని మొదలుపెట్టేలోపు మన హీరోయిన్ రాధ అయితే వచ్చి పక్కన కూర్చుంటుంది. ఒక్క తుమ్ముతుంది అంతే. దానికి పాపం మన హీరో గారు అదేంటండి అలా తుమ్మేశారు అని అడుగుతాడు. దానికి ఏమో మన హీరోయిన్ రాధా నాకు ఇలా తుమ్మడమే వచ్చు అని చెప్తుంది. ఇక్కడే మన హీరోయిన్ వాయిస్ ఆడగొంతులో ఉంది ఏంటా అని డౌట్ పడతాడు, అడిగేస్తాడు కూడా.
తుమ్మి తుమ్మి నా గొంతు ఇలా అయిపోయిందని చెప్తుంది మన హీరోయిన్. ఒకవైపు నుంచి మన సుందరి అయితే కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టుగా తింటుంది. మన హీరో అనేస్తాడు, బాగా ఆకలి మీద ఉన్నావా అని. దానికి మన హీరోయిన్ రాదా, తినరా తిను, కరువులా కాకుండా సమానంగా మామూలుగా తిను అని మన రామలింగం పెట్టి చేస్తుంది మన హీరోయిన్ రాదా. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మధ్యలో దూరిపోతూ ఉంటుంది. ఇక అలా ఈ రోజు ఎపిసోడ్ అయితే అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మంచి ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. తన పైన సాంబార్ పంపేసింది మన హీరోయిన్ రాధా అనే విషయం విక్రమ్ కృష్ణకి తెలిసిపోయింది. ఇంకా పాపం ఇంటికి పేపర్ చుట్టుకుని మరీ వచ్చాడు మన హీరో గారు. ఇక ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు రేపటి వరకు ఆగవలసిందే. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.